1833-34 మధ్య కాలంలో గుంటూరు కరువు ఆంధ్ర ప్రజలకి అనేక కష్టనష్టాలను తెచ్చిపెట్టింది. అలాంటి సమయంలో ప్రజల అవసరాలను గుర్తించి గోదావరి నదిపై ఆనకట్టను నిర్మించడానికి నడుము బిగించిన మహోన్నత వ్యక్తి సర్ ఆర్థర్ కాటన్ గారు. అందువల్లే ఆంధ్రులు సర్ ఆర్థర్ కాటన్ను ఇప్పటికీ స్మరిస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటారు. చిన్నప్పటి నుండి కాలువ నిర్మాణపు పనుల్లో కాటన్ గారు ఆసక్తి కనపరిచేవారు. తర్వాత కంపెనీ ఇంజనీరింగ్ సర్వీస్లో చేరిన తర్వాత మద్రాసు రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఇంజనీరింగ్ ఉద్యోగాన్ని ఆయనకు కల్పించారు. తర్వాత విశాఖపట్నం సూపరింటెండెంట్ ఇంజనీర్గా ఆయన రావడం జరిగింది. ఆ యొక్క విశాఖపట్నం ఉజ్వల భవిష్యత్తును గురించి ఆయన ఆలోచించారు. అలాగే విశాఖపట్నము ఆర్థికాభివృద్ధికి అనేక చర్యలను తీసుకున్నారు. 1844 నాటికే ఆయన గోదావరి నదిపై ఆనకట్ట నిర్మించాలి అని ఒక రిపోర్టును తయారు చేసి ఆయన కంపెనీ ప్రభుత్వానికి ఒక రిపోర్టును కూడా పంపడము జరిగింది. ఈ రిపోర్టును మద్రాస్ ప్రభుత్వము ఆమోదించడమే కాకుండా ఆ యొక్క గోదావరి నదిపై ఆనకట్ట నిర్మాణ బాధ్యతలను సర్ ఆర్థర్ కాటన్ గారికి ఆ యొక్క కంపెనీ ఇంజనీరింగ్ డైరెక్టర్లు అప్పజెప్పడము జరిగింది. మరి ఈ బృహత్తర కార్యక్రమము అనేటువంటిది 1847లో ప్రారంభమయ్యి ఆ యొక్క ధవళేశ్వరం వద్ద ఆనకట్టను 1854 ఏప్రిల్ నాటికి పూర్తి చేయగలిగినాడు. మరి ఇంతటి బృహత్తర కార్యక్రమాన్ని ఆయన అతి తక్కువ ఖర్చుతో, అంటే 1,50,000 రూపాయలతో మాత్రమే ఆ యొక్క ఆనకట్టను నిర్మాణం చేసి తోటి ఇంజనీర్లకే కాకుండా కంపెనీ ప్రభుత్వానికి కూడా ఆశ్చర్యాన్ని కల్పించాడు. అందుకే ఆనాటి ఇంజనీరింగ్ విభాగాలకి ఆయన ఆదర్శప్రాయుడయ్యాడు. మరి ఈ ధవళేశ్వరం వద్ద కట్టినటువంటి ఆ ఆనకట్ట వల్ల ఆ ప్రాంతము సస్యశ్యామలమై పరిపుష్టిగా చెంది అక్కడి ప్రజలు చాలా అభివృద్ధి చెందారు. మరి ఈ యొక్క ఆనకట్ట నిర్మాణం వల్ల ఇప్పటికీ ఆంధ్ర ప్రజలు ఆయనను స్మరిస్తూనే ఉంటారు. 150 సంవత్సరాలు అయినా కూడా ఆయనను కీర్తిస్తూనే ఉంటారు. కాబట్టి ఇంజనీరింగ్ విభాగంలో ఈ అద్భుతం సృష్టించడం వల్ల ఆయన ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రసిద్ధి కూడా చెందారు.